అధికార మార్పిడి తథ్యమని అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతున్నారు, ఓడిపోబోతున్నారు. 4వ తారీఖున ఉదయం 10 గంటలకు అది అందరికీ తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, అధికార గణానికి అర్థమైంది. అందరికీ తెలిసిన నేపథ్యంలో ఈరోజు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు నేను ప్రెస్ మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూసాం, మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ దగ్ధం చేసిన సంగతులు మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక వరుసగా క్యూలో ఆటోల్లో సెక్రటరీ నుంచి బయటకు తరలిపోయిన విషయాలు మనం చూసాం. ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. అధికారులారా, ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు. మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు. గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి వారి శాఖల్లో వారి వారి పరిధిల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక, తప్పుల విధానం నడిచింది. మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు, పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. ఏమి తప్పులు చేయొద్దు. మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారికి మేము చెప్పటం లేదు, ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు. పాపం సంజాయిషి ఇచ్చుకోవటానికి వెళ్ళారు. ఆయన్ని మేము కోరటం లేదు. గవర్నర్ గారిని డైరెక్ట్గా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అయ్యా గవర్నర్ గారు, దయచేసి యూ మేక్ ఎన్ ఆర్డర్ టు ఆల్ ది హెచ్డిఓస్, అందరూ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఏ ఒక్క ఫైల్ కూడా దగ్ధం చేయటానికి లేదు, డిస్ట్రాయ్ చేయటానికి లేదు, ఫైనల్ ఆర్డర్స్ తీసుకోవటానికి వీలేదని చెప్పండి. అధికార మార్పిడి తథ్యం. రాష్ట్రంలో ఓటర్స్ అందరూ, ప్రజలందరూ కూడా ఒక వర్డిక్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్, చంద్రబాబు నాయుడు గారు ఇన్, ఇది చెప్పేశారు రాష్ట్ర ప్రజలు. ఈ నేపథ్యంలోనే ఎవరండి ఆయన వాళ్ళు అంటారండి, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందంట, ఈ ఆఫీస్ క్లోజ్ చేస్తారు. అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు. ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.